దీవించి మా జీవిత దినాలు పొడిగించి మా జీవితంలో ఈ దినాన్ని మాకు అనుగ్రహించి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో నీ బిడలముగా చేరి రాగలగడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు నాయనా. మా ప్రియులు ఏకభావన అక్కను ప్రేమించి వారికి ఇచ్చిన బిడలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సియోను కుమారి విషయంలో మీరు చేసినటువంటి మహోపకారాన్ని బట్టి నీ బిడలో మరొక ప్రతి నెల 15వ తారీఖున మరి మా ప్రభువా ఒక దైవజనుని ద్వారా స్వార్థ అందిస్తూ ఉండగా మా ప్రభువా మా దేవా అదే వరుస క్రమంలో ఈరోజు కూడా మరి మా తండ్రి మా ప్రభువా మీ దాసులను దూర ప్రాంతం నుండి క్షేమంగా మా మధ్యకి తీసుకుని వచ్చారు. అందుకొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మీ దాసులు నిలిచి నీ మాటలు పలకనయింటుండగా ఆత్మ సహాయాన్ని అందించండి. అనేకులకు మేలు క్షేమం దీవెనలు కలిగేటువంటి నీ మాటలు మీరే మాట్లాడి మా ప్రభువా మా దేవా అయ్యా మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా మా దేవ ఇంకా రావాల్సిన మా ప్రియులందరినీ మీ సన్నిధికి నడిపించండి. ఈ కూడికను అలంకరించండి. ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతన మీరుండి ఘనముగా మీ మహిమార్థమై జరుగునట్లుగా మా తండ్రి మా ప్రభువా మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువా మా దేవ చేరి వచ్చిన మా అందరికీ మేలు క్షేమాన్ని దయచేయమని యేసయ్య ఘనమైన నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రి వేళ చేరి కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మరి మీ మధ్యకు ఆహ్వానించిన దేవుని సేవకులు మరి ఇర్మియా అన్నగారికి, అలాగే స్థానిక సంఘ పెద్దలైనటువంటి వారికి, ఈ అవకాశం ఇచ్చిన మరి రాజశేఖర్ అన్నగారికి, సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం 11 అందరము కలిసి చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి వేళ నాయన ఈ ప్రాంతానికి, ఆంధ్ర కేసరి నగర్ ప్రాంతానికి మీరు తీసుకొని వచ్చి నీ పిల్లలతో కూడా మీ సన్నిధానమందున్న యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, మనము ఎరిగినటువంటి సంగతులే. ఇది అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన పెద్దలైన ఆత్మీయులైన దైవ సేవకుల చేత నడిపించబడుతున్న సంఘము అని మరి ఎరిగే మీతో మీ ఎదుట నిలవబడ్డాను. చిన్నవాడిని అయినా ప్రభు బలపరిచి మరి తన మాటలు మనకు అందించున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. ఈ సంగతులు అపోస్తుడైనటువంటి పేతురు గారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన పేతురు సంఘానికి వ్రాస్తూ, లేక సర్వలోకములో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, విశ్వాసులకు ఒక భక్తుడు ఇలాగన్నాడు. భక్తకోటికి వ్రాసిన పత్రిక, భక్తులకు వ్రాయబడినటువంటి పత్రిక అయినా ఇందులో నుండి వ్యక్తులకు కావలసిన సంగతులు, చాలా విషయాలు ప్రపంచమందు ఉన్న భక్తులకే కాదు వ్యక్తులైనటువంటి వారందరికీ కూడా మరి ఈ సంగతులు ఉపయుక్తములే. ఆలోచన చేస్తుండగా పేతురు ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చదువుకున్న వచనంలో, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. పరదేశులు
యాత్రికులు. ప్రియులారా, మీరు అని విశ్వాసులను లేక భక్తులను ఉద్దేశించి మాట్లాడినా ఇది వ్యక్తులందరికీ కూడా సరిపోయిన మాట. భూమి మీద ప్రతి మనుష్యుడు, ప్రతి మానవుడు ఎలాంటివాడు అంటే యాత్రికుడు కదా, ప్రయాణికుడు. మనుషులందరూ ప్రయాణం చేస్తున్న వాళ్ళే. ఇక్కడ పరదేశులు, యాత్రికులు అన్నాడు. పరదేశులు అంటే వేరొక దేశానికి, ప్రాంతానికి చెందినవాడు. యాత్రికుడు అంటే ప్రయాణికుడు అని అర్థం. మానవుని యొక్క జీవితం యాత్రా జీవితం. మనకు కీర్తనల్లో కూడా కనబడతాయి యాత్రా కీర్తనలు. భక్తుడు అంటాడు, నా బసలో, నా యాత్రలో అని అంటాడు. అంటే మానవుని జీవితము ఒక యాత్ర లాంటిది, ప్రయాణం లాంటిది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఈ యాత్ర ప్రయాణం అనేది ఆగిపోతుంది, ముగిసిపోతుంది. మనం చూస్తాం సహజంగా అప్పుడప్పుడు కొన్ని యాత్రలు చేస్తుంటారు కదా కొన్ని ప్రాంతాల్లో. ఒక 10 రోజుల్లో, 15 రోజుల్లో, 2 వారాలు, 3 వారాలు యాత్ర చేయడానికి పోతున్నామని అనేకమైన స్థలాలు సందర్శించడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎన్ని రోజులు వెళ్ళినా ఆ యాత్రా ప్రయాణాన్ని ముగించి ఎక్కడి నుంచి ప్రారంభించారో మరలా అక్కడకు చేరుకోవాలి. అలాగైతే ఈ మానవుని జీవితం యాత్రా జీవితం, ప్రయాణం వంటిది. పుట్టుక ద్వారా, ఈ లోకంలో పుట్టడం ద్వారా ప్రారంభమైంది యాత్ర, మరణించడం ద్వారా ముగుస్తుంది ఈ యాత్ర. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, మనము ఎక్కడి నుండి వచ్చామో అక్కడకు మరలా చేరాల్సి ఉంది. మన్నైనది వెనుకట వలె మన్నైపోవాలి. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక దేవుని యొద్దకు చేరాలి. అలాగైతే ఈ యాత్రా జీవితం ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎన్ని ఏండ్లు, అందరూ తమ యాత్రా జీవితాలను ఆయా సమయాలలో ముగించాల్సి వస్తుంది. ఉదాహరణకి మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తాము, బస్సులోనో ట్రైన్లోనో కదా, మనం ప్రయాణమై వెళ్తాం. అందరూ ఒకే చోట దిగుతారా? అందరూ ఒకే చోట ఎక్కుతారా? లేదు. ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు. అలాగైతే ఈ మధ్యకాలంలో, ఎక్కి దిగుతున్నటువంటి కాలంలో కొందరు క్రొత్త వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. ఆ పరిచయస్తులు మనతో పాటుగా మన దాకా రారు, మన వెంట రారు, మనం వచ్చేంత దూరం రాకపోవచ్చు. లేకుంటే వారితో పాటు మనం కూడా వాళ్ళ దాకా వెళ్ళలేకపోవచ్చు, మధ్యలోనే మనం దిగాల్సి వస్తుంది. ఈ యాత్ర ముగింపు అనేది ఎప్పుడో తెలియదు, ఎక్కడో తెలియదు. మెట్టుకు మనమందరం ఎవరు చెప్పండి? యాత్రికులం, అంటే ప్రయాణికులం. ఈ లోకంలో జీవిత యాత్ర కొనసాగుతుండగా ఒకరోజు ముగించాలి. కానీ ఈ ముగించే లోపు మనం ఎన్నో స్థలాలు సందర్శిస్తాం, ఎంతోమంది వ్యక్తులను కలుసుకుంటాం కదా, లేకపోతే ఎన్నో వాటిని మనము సమకూర్చుకుంటాం. ఎన్ని సమకూర్చినా, ఎందరిని కలిసినా, ఎంతమంది మనతో లేకపోతే కలిసినా, ఏదో ఒక రోజు వారందరిని విడిచి మన యాత్ర ముగించాలి. అందుకొరకే మనం అంటాం కదా, అంతిమ యాత్ర కదా, అంతిమ యాత్ర. అయితే ఈ రాత్రి ఈ భాగములో నుండి నమ్మిన మనకు కొన్ని పాఠాలు, అలాగే నమ్మని వారికి కోసం కూడా స్వార్థపక్షంగా కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. మనుషులందరూ యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నారు. ఈ లోకం ఎవరికి సొంతం కాదు. ఈ లోకం ఎవరికి సొంతం కాదు.
ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. విడిచిన తరువాత ఉండాల్సినటువంటి లోకం ఉంది. అది నమ్మిన వారికైతేనేమో పరలోకము, నమ్మని వారికైతే పాతాళం. 2 స్థలాలు, 2 లోకాలు, పాతాళలోకము, పరలోకం అనే 2 ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. ఆ రెండిటిలో ఎక్కడొక స్థిర నివాసము మానవులకు ఉంది. ఇది స్థిరమైనది కాదు. ఈ లోకం స్థిరమైనది కాదు. ఈ లోకం శాశ్వతమైనది కూడా కాదు. ఈ ప్రయాణం కూడా శాశ్వతం కాదు. ఇది తాత్కాలికమైనటువంటిది. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి ఈ ప్రయాణం ముగిసిపోతుంది. అయితే ఈ ప్రయాణం ముగిసిన తరువాత ఉండబోయే స్థిరమైనటువంటి నివాసం, శాశ్వతమైనటువంటి నివాసము 2 ఉన్నాయి. 2 కూడా నిత్యమైనవే. ఆ రెండిటిలో ఏదో ఒకటి మానవుడు స్వతంత్రించుకోగలుగుతాడు. అయితే ఈ రాత్రి ఈ ప్రయాస, లేకపోతే ఈ పరిస్థితి, ఈ వర్తమానం, ఈ సందర్భం అంతా దేని కొరకు అంటే ఆ నిత్యమైన లోకంలో నిత్య జీవితాన్ని కలిగి జీవించడానికి, నిత్య జీవము కలిగి జీవించడానికి. ఈ యాత్ర ముగిసిన తర్వాత ఉండే 2 జీవితాలు. ఒకటి నిత్య జీవితము, రెండవది నిత్య మరణము అన్నాడు. అక్కడ కూడా జీవించే ఉంటారు, కానీ అది నిత్య మరణం లేకపోతే నిత్య నాశనం. ప్రకటన 21:8 అంటాడు కదా, 28లో అగ్ని గంధకములతో మండు గుండము, ఇది 2వ మరణం. 2వ మరణం. రండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనము ఆలోచన చేస్తే, దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒకానొక సందర్భములో ప్రజలతో మాట్లాడుతూ ఒక 2 మార్గాలను గూర్చి జ్ఞాపకం చేశాడు. ఇదిగో మీ ఎదుట 2 మార్గములు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, ఇంకొకటి మరణమునకు, నాశనమునకు నడిపించే మార్గం. ఏది కావాలో మీరు కోరుకోండి. మీ ప్రయాణం ఎటువైపు, మీ గమ్యం ఎక్కడి వైపు కదా, మీ గమ్యం ఎటువైపు మీరే నిర్ణయించుకోండి. శాపమును ఆశీర్వాదమును నేడు మీ ఎదుట ఉంచాను, జీవమును మరణమును మీ ఎదుట ఉంచాను. ఏది కావాలో మీరు కోరుకోండి, నిర్ణయించుకోండి. నిర్ణయం మనదే. ఎందుకంటే మానవుని దేవుడు స్వచిత్తము గలవారిగా సృష్టించాడు. సొంతగా మనం ఆలోచించి నిర్ణయం చేయగలిగే వారిగా ప్రభు ఉంచాడు, తన పోలిక చొప్పున. కాబట్టి చాయిస్ మనదే, అవకాశం మనదే, నిర్ణయం మనదే. మరణమా, నిత్య జీవమా కదా, పాతాళమా, పరలోకమా, ఏది కావాలో మానవా అది కోరుకోవడం మన చేతిలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. కొంత మీకు అర్థం కావడానికి జ్ఞాపకం చేస్తుంటే, మనము ప్రయాణం చేస్తున్నాం. అయితే ఈ జీవిత యాత్ర అనే ప్రయాణంలో అక్కడక్కడ మనం దిగిపోతూ ఉంటాం కదా, వెళ్ళిపోతూ ఉంటాం. అందరూ ఒకే చోట కాదు, కానీ ఒకానొక రోజు ఈ దిగిపోయే వారందరూ ఒక చోట ఖచ్చితంగా కలుసుకుంటారు. గమ్యం ఒకటే, గురి ఒకటే, కానీ నేడు రకరకాలైన దారుల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి మనుషులు కనపడు. మీ ఊరికి రావడానికి 3 విధాలుగా కదా రావచ్చు మార్గాలు. ఆ గూగుల్ మ్యాప్లో చూస్తే 3 దారులు చూపించింది. ఏదో ఒక దారి నిర్ణయించుకొని మీ మధ్యకు రావచ్చు. ఈ 3 వైపుల నుంచి కూడా ఎటైనా రావచ్చు. అయితే గమ్యానికి చేరామా లేదా అన్నదానికంటే ఏ విధంగా మనము గమ్యానికి చేరుకున్నాం. ఉదాహరణకు మంచి రాజమార్గములో, నేషనల్ హైవేలో
బైపాస్ రోడ్లో కదా, మంచి మార్గంలో రావచ్చు. ఇంకో కొన్ని మార్గాలు ఉంటాయి, షార్ట్ కట్ రూట్లు ఉంటాయి కదా, షార్ట్ కట్ తొందరగా చేరుకోవచ్చు అని, అలా కూడా రావచ్చు. ఏదైతేనే మీ గమ్యానికి చేరామా లేదా అన్నట్లుగా కొందరి ఆలోచనలు ఉంటాయి, కానీ ఈ మార్గానికి అలాంటి చెల్లుబాటు లేదు. చేరాల్సిన ఈ గమ్యం, అదే పరలోకపు నిత్యత్వానికి చేరుకోవడానికి షార్ట్ కట్ రూటులంటూ ఏమీ లేవు. ఒకే ఒక దారి, ఒకే ఒక మార్గం, అది నిత్య జీవమున కొరకే నడిపించే మార్గం. దానిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేశాడు. ఆ సంగతులు మనము ఆలోచన చేసి ఈ రాత్రి మన ధ్యానాన్ని ముగిద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మానవుడు ఈ లోకంలో ప్రయాణికుడు, యాత్రికుడు. అయితే ఆ యాత్ర ఎలాగూ కొనసాగించుకోవాలి అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో ప్రభు ఇలాగూ చెప్పాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 దారులు లేకుంటే 2 మార్గాలను గూర్చి చెప్తున్నాడు. మనమందరం యాత్రికులం, ప్రయాణికులం అని మనం అర్థం చేసుకున్నాం. యాత్రికులైనటువంటి మనము మరి ప్రయాణించవలసినటువంటి మార్గం, దారి, ఏ దారిలో ప్రవేశించాలో, ఏ మార్గములో ప్రయాణం చేయాలో ఆ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకటి ఇరుకైన దారి, రెండవది విశాలమైన దారి. 2 దారుల గురించి చెప్తున్నాడు. ఇరుకు దారి, రెండవది విశాలమైన దారి. ఈ దారిలో ప్రవేశించడానికి ఇరుకు దారికి ఒక ద్వారం ఉంది, విశాలమైన దారికి కూడా ద్వారం ఉంది. విశాలంగా ఉన్నటువంటి దారి చాలా వెడల్పుగా ఉంది, దాని ద్వారం వెడల్పు, ఆ దారి వెడల్పే. అందులో ప్రయాణం చేసేవారు కూడా అనేకులట, చాలామంది ఉన్నారు. అయితే ఇంకొక దారి ఉంది, దాని ద్వారం చిన్నదే, ఆ దారి కూడా చిన్నదే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. లూకాసు వార్తలో 13వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకా 13:24. చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించేందుకు ఏం చేయాలట? పోరాడాలి. పోరాడకపోతే చూడండి, కొన్ని చోట్ల టికెట్స్ కోసం క్యూలో నిలబడి ఏం చేస్తుంటారు? నెట్టుకుంటారు, తోసుకుంటారు, జ్వరబడుతుంటారు కదా. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. పోరాటం, ఆ క్యూలో నుంచి, ఆ జనాల్లో నుంచి బయటపడడం అనేది ఒక పెద్ద పోరాటం. ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే పోరాటం ఉంది. అది అంత తేలికైన పని కాదు. విశాల మార్గంలో విచ్చలవిడిగా తిరగచ్చు, విచ్చలవిడిగా ప్రయాణం చేయొచ్చు. అందులో అభ్యంతరాలు ఉండవు, ఆటంకాలు ఉండవు, కష్టం ఉండదు, సమస్య ఉండదు. కానీ ప్రభువు చెప్తున్నాడు, సూచిస్తున్నాడు, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించండి.
ఆ ద్వారము ఇరుకు, ఆ దారి ఇరుకు. అయితే ఇంకొక దారి ఉంది, అది విశాలమైనటువంటిది. దాంట్లో మీరు వెళ్ళొద్దు, కానీ అందులోకి వెళ్ళేవారు, ప్రవేశించేవారు చాలామంది ఉంటారు. ప్రియులరా, ఈ రాత్రి ఆలోచన చేద్దాం. మనము యాత్రికులం, మనం ప్రయాణికులం. అయితే మన దారి ఇరుకైనదా, విశాలమైనదా? కదా, మన ప్రయాణము ఇరుకు దారిలోనా, లేకపోతే విశాలమైనటువంటి దారిలో ఉందా? ఆ ప్రయాణాలు, ఆ మార్గాల యొక్క గమ్యాన్ని గురించి కూడా ప్రభువు చెప్పాడు. ఏమని? చూడండి, విశాలము, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలం. చూడండి, దాని ద్వారం వెడల్పోయినట, ఆ దారి విశాలమైనట, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులున్నారు. అయితే జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనేవారు కొందరే. ప్రియులరా, ఆ కొందరిలో నేడు నీవు నేను మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశాలమైన దారి ఉంది, దానిలో చాలామంది ప్రయాణం చేస్తున్నారు లోకంలో. అయితే చివరకు ఆ గమ్యము, ఆ దారి, అది నాశనమునకు తీసుకొని వెళుతుందట. కానీ ఇరుకైన దారి ఉంది, అది ఎక్కడికి తీసుకొని వెళుతుంది? జీవమునకు తీసుకొని వెళుతుంది. అయితే ఈ రాత్రి ఆ ఇరుకు మార్గాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇరుకైన దారిలో అది ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అన్నాడు. మనం ఆలోచన చేస్తే ఊరికి ప్రయాణమై వెళ్తాము. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఇల్లు తీసుకెళ్తామా? వస్తువులన్నీ మూటగట్టి తీసుకెళ్తామా? సింపుల్ కదా. మనకు అంటే ప్రయాణ భారం, అలసట లేకుండా మనం ఎలాగెళ్తాం? మనకు కావాల్సిన ఒక 2 జతల బట్టలు, అవునా? ఎక్కువ లగేజ్ ఏమి ఒకవేళ ఎక్కువ లగేజీ తీసుకువెళ్తే ప్రయాణం ఎట్లుంటుంది? ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. ఫ్రీగా మనము ఈజీగా ప్రయాణం చేయాలంటే మనకు ఎక్కువగా లగేజీ ఉండకూడదు కదా, లగేజీ ఉండకూడదు. పైగా ఇది ఇరుకైన మార్గంలో, చెప్పండి ఇంకెట్లా ఉంటుంది? లగేజీ బరువు భారం పెట్టుకొని ఆ ఇరుకు మార్గంలో వెళ్ళడం సులభంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కష్టం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఇరుకు ద్వారములో, ఇరుకు మార్గములో మీరు ప్రవేశించండి. ఆ ప్రవేశించడానికి, లేకపోతే ప్రయాణం చేయడానికి పోరాడండి అన్నాడు. పోరాటం. అయితే మనము ఈ బరువు, భారాలు ఇవన్నీ పెట్టుకొని ఆ దారిలో ప్రయాణం చేయలేము. మరి ఎలాగూ ప్రయాణం చేయాలి అని అంటే చూడండి కొన్ని విషయాలు. ఇరుకైన దారిలో ప్రయాణం చేయడానికి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు కొన్ని సూచనలు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 29-30 వచనాలు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలోనొకటి నశించుట నీకు ప్రయోజనము గదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము గదా. ఈ సందర్భంలో పరలోకాన్ని గూర్చి, పరలోక ప్రవేశాన్ని గురించినటువంటి సంగతులు ప్రభువు జ్ఞాపకం చేస్తూ, నిన్ను పరలోకానికి చేర్చేటువంటి, లేకపోతే పరలోకంలోనికి పోనివ్వకుండగా అభ్యంతరపరిచేటువంటివి, నీవు నశించిపోయేందుకు కారణమయ్యేటువంటివి అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, దాన్ని పెరిగివేయి.
నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందా, దానిని నరికివేయి అంటున్నాడు. దేనికి? 30వ వచనంలో, నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించిపోయినా పర్వాలేదు, నీవు పరలోకంలో చేరకుండా ఉండేందుకు ఆటంకపరిచే అభ్యంతరపరిచేటువంటివి. అవునా? ఒకటి నశించుట నీకు ప్రయోజనం. అట్లయితే ఈ భాగాన్ని మనం ఇలాగ ఆలోచన చేద్దాం. దేహమంతా నరకంలో పడిపోయేదానికంటే నిన్ను నరకములో పడవేసే అభ్యంతరకరమైన అవయవం ఉందే, దానిని తీసివేయి అన్నాడు. మనం చెయ్యి నరుక్కోలేము, కళ్ళు బీక్కోలేము కదా. కన్ను తీసేయి, చెయ్యి తీసేయి అంటే నిజంగా నరికే తీసేయని కాదు, కంటి ద్వారా కదా. ఆ పై వచనాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వ్యభిచారము చెయ్యవద్దు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అయితే ఆయన అంటాడు, చేయడమే కాదు, అసలు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారము చేసినట్లు అని చెప్పాడు. 27వ వచనం నుండి 27-28 వచనం. అభ్యంతరమైనది కదా, నీ కన్ను ద్వారా చేసే పాపముందే అది నిన్ను పాతాళానికి తీసుకొని వెళ్తుంది. అందుకొరకు నీవు కన్నులతో చూచి ఆశించి చేసే పాపము నిన్ను నాశనమునకు తీసుకొని వెళుతుంది. కాబట్టి ఆ కన్నులు ఊడబెరుక్కో. ఆ పాపము నుండి నీవు విడిపించబడ్డానికి నీ కన్నుల పాపాన్ని తీసివేసుకో. క్రియల ద్వారా, నడక ద్వారా, నీ జీవిత నడవడిక ద్వారా, ఇదిగో నీవు నీవు జరిగించే ప్రతి పాప కార్యముల ద్వారా పాతాళానికి పోయేదానికంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది కనుక దాన్ని నరికివేయి. పాపం వైపు నడుస్తూ పరుగులెత్తుచున్నావే, నీ పాదములు నరికివేయి. ఏవి ఆటంకం? పరలోకానికి, జీవానికి, మోక్షానికి చేరకుండా నేను ఆటంకపరిచేవి ఏవైతే ఉన్నాయో వాటిని నీవు తీసివేయి అన్నాడు. అందుకొరకే అభ్యంతరపరిచే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇరుకు మార్గంలో, జీవ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఇవన్నీ కూడా అభ్యంతరమే, ఆటంకమే. ఇది ఒక భారం, పాప భారం. మీరు యాత్రికుని ప్రయాణం అనే దాని ఆ పుస్తకాన్ని గురించి, లేక వ్యక్తిని గురించి మీరు వినే ఉండొచ్చు బహుశా. యాత్రికుని ప్రయాణం, ఒక మూట భారం తన భుజాన్ని వేసుకుని, తన మీద వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. కలువరిలో ప్రభువైన యేసుక్రీస్తు దర్శనము, ఆ శిలువ దర్శనము చూచినప్పుడే ఆ భారం అతని నుంచి విడిపించబడుతుంది. భారముతో కదా, ఆటంకాలతో, అభ్యంతరాలతో, పాపముతో ఆ మార్గములో ప్రయాణం చేయలేం. అందుకే ప్రభు చెప్పాడు, ఇరుకైన మార్గములో ప్రవేశింప పోరాడండి అన్నాడు కదా. అది పోరాటంతో కూడినది. విడిచిపెట్టాలి. కన్నుల పాపం, జీవిత పాపం కదా. ఆశించిన కళ్ళతో చూసి ఆశించిన ప్రతి పాపాన్ని, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, దేహము ద్వారా జరిగించే ప్రతి పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ మార్గంలో నడవడం కష్టం. అందుకే ప్రభు అన్నాడు, పోరాడండి. ఆ దారిలో ప్రయాణం చేయాలంటే ఇలాగ చెప్పుకుందాం, అభ్యంతరాలను కదా, ఆటంకాలుగా ఉన్న వాటిని విడిచిపెట్టాలి. కొంతమందికి ధనం ఆటంకంగా ఉంటుంది. నిత్య జీవం కావాలి నాకు అని ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అతడు యవనస్తుడట, ధనవంతుడు, అధికారి కూడా. ప్రభువా, బోధకుడా, నాకు నిత్య జీవం కావాలి అని వచ్చాడు. నిత్య జీవం కావాలి నీకు, అయితే నువ్వు పలానది చేయి, ఆజ్ఞలు పాటిస్తున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇక అయితే నాకు ఓకేనా అంటే ఆయన అన్నాడు, ఒకటి కొదువుగా ఉంది. నీకు నిత్య జీవము
పొందకుండా, నీవు నిత్య జీవం పొందకుండా నీకు ఆటంకంగా ఉంది ఒక్కటే. అన్నీ బాగానే ఉన్నాయి. ధర్మశాస్త్రం పాటిస్తున్నావు, ఆజ్ఞలు పాటిస్తున్నావు, భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు కదా, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ ఒకటి కొదువుగా ఉంది. అదేంటో చెప్పు అంటే, నీకు కలిగిన ఆస్తిని దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అతడు అన్నాడు, నిత్యజీవం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆస్తిని విడిచిపెట్టడం. ఇప్పుడు అతడు నిత్య జీవం పొందకుండా అతనికి ఆటంకం ఏంది చెప్పండి? ఆస్తి. నిత్య జీవాన్ని పోగొట్టుకునేందుకు నీ ఆస్తి, నీ ధనం ఆటంకమా? ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. అంటే ధనవంతులు ప్రవేశించరా? అట్లయితే అబ్రహాము గొప్ప ధనవంతుడే కదా, లేదు అబ్రహాముకు ప్రవేశం? అది కాదు, అక్కడ కింద ప్రభు క్లారిటీ ఇచ్చాడు, ధనమునందు మనసు ఉంచేవాడు అని. ధనవంతుడు అంటే ధనమునందు మనసు నిలిపేవాడట, ధనమునే దైవముగా భావించేవాడు. దేవునికి ధనాన్ని అర్పణగా అర్పించేవాడు కాదు, ధనాన్నే దైవముగా భావించేవాడు. వానికి నిత్య జీవం లేదు. ఏది ఆటంకం? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి, నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి నీ ధనం ఆటంకమా? కొంతమందికి పని ఉంటే ప్రార్థన మానేసే వాళ్ళు ఉంటారండి. మీ ఊర్లో కూడా ఉన్నారా? కొంతమంది మంచి పన్నుల సీజన్లో ఆదివారం ఆరాధన కూడా మానేసి వెళ్తారు. ఏమంటే, అన్నా ఈ 10 రోజులేనన్నా కదా, ఈ 10 రోజులు పోతే మళ్ళీ ఖాళీయే కదా. ఒక వ్యక్తి ఒక యవనస్తుడు అతనితో మాట్లాడుతూ, తమ్ముడు అమ్మ వస్తుంది, నీ భార్య వస్తుంది, నువ్వు కూడా రావచ్చు కదా మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినొచ్చు కదా అంటే అన్నాడు, పని చేయకుండా ఖాళీగా ఉండాలంటే నాకు చెడ్డ చిరాకన్నా ఏదో ఒక పని నేను ఊరికే ఖాళీగా కూర్చోవాలంటే 1 గంట 2 గంటల సేపు మందిరంలో కూర్చోవాలంటే నాకు బీపీ వచ్చేస్తుంది అన్నాడు. ఆయన మాట నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. మందిరంలో 1 గంట 2 గంటల సేపు కూర్చోవాలంటే అతనికి కోపం ఆవేశం వచ్చేస్తట. ఆ యవనస్తుడు చెప్తున్నాడు, తమ్ముడు డాక్టర్కి నా చూపించుకో, అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి అన్న. ఖాళీగా ఉంటే బీపీ వచ్చేస్తుందట, ఏదో ఒక పని చేయాలట. ఏం పని చేయాలి అంటే అతనికి పని అంటే కదా, పని సంపాదన. కొంతమందికి ప్రభు సన్నిధికి రాకపోవడానికి, పరలోకాన్ని పోగొట్టుకోవడానికి కదా, వారి జీవన విధానాలు ఆటంకాలుగా ఉన్నాయి. ఇంకా కొంతమంది విషయంలో చూస్తే కులం ఆటంకం. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కదా రకరకాలైన ఆటంకాలు ఉన్నాయి. నీకు ఏది ఆటంకమో? దేవుని సన్నిధికి రాకుండగా నిత్య జీవాన్ని నీవు పోగొట్టుకోవడానికి నీకు ఏది అభ్యంతరం ఉందో ప్రభు అంటున్నాడు, దానిని తీసివేయి. ఆటంకము కలిగి ఆ అభ్యంతరాన్ని నీ దగ్గర పెట్టుకొని నీవు నిత్యత్వము పోగొట్టుకొని నరకములో యుగాలు తగులబడి అగ్నిగుండంలో పడి కాలేదానికంటే దాన్ని తీసివేసుకోవా? ప్రభు అంటున్నాడు, నీ కన్ను అభ్యంతరమా? పీకేయి. కాలు అభ్యంతరమా? నరికేయి అన్నాడు కదా, నరికేయి. అవిటివాడిగానైనా పర్వాలేదు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తా. ధనవంతుడు లాజరును కూర్చున్నటువంటి వృత్తాంతాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు బ్రతుకు కాలంలో బహుగా సుఖపడ్డాడట. తినుము త్రాగుము సుఖించుమని సుఖపడుతూ బ్రతికాడు. ఒక దరిద్రుడు ఉన్నాడు, లాజరు అనే దరిద్రుడు.
అతడు తన బ్రతుకులో యాతన పడ్డాడు. ఆకలితో అలమటించాడు, కురుపులతో అలమటించాడు, రోగంతో అలమటించాడు. నా అనేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. కానీ ఇద్దరు ఒకరోజు చనిపోయారు. తెలుసు కదా, లాజరు పరదేశుకు కొనిపోబడ్డాడు, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, కుమారుడా నీవు జీవించిన కాలంలో నీకిష్టం వచ్చినట్లుగా బ్రతికావు, సుఖం అనుభవించావు. నువ్వు ఈ లాజరు ఉన్నాడే, అతడు దారిద్ర్యాన్ని, కష్టాన్ని, యాతన అనుభవించాడు. కానీ ఇప్పుడేమైంది? నిత్యత్వంలో అతడు సంతోషంగా ఉన్నాడు, నీవు యాతన పడుచున్నావు. తాత్కాలికమైన సుఖం, క్షణకాలం ఉండే సుఖం, కొద్ది కాలం ఉండేది కదా. మహా అయితే ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం, కానీ అంతకాలం ఉండాల్సిన లోకం ఉంది కదా. యుగ యుగాలు ఉండే ఆ ఆనందం పోగొట్టుకోవడానికి ఈ లోకంలో క్షణకాలం ఉండే సంతోషం కోసం యుగ యుగాలు ఉండే ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. క్షణిక సుఖం. ఏది ఆటంకం? నీ కన్నులు చూసిన దానిని, ఆశించిన దాన్ని నీవు వదులుకోలేకున్నావా? ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, పోరాడు. ఇరుకైన దారి, అందులో ప్రవేశించేవారు కొద్ది మందిలో నీవు ఉంటావా? కొద్ది మందిలో ఉన్నామా? ఒకటి, ఆ మార్గంలో, జీవ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఏం చేయాలట? అభ్యంతరాలను అంటే అభ్యంతరపరిచే వాటన్నిటినీ విడిచిపెట్టు. నీ ధనమా, ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే నీ పాపమా, అందమా, మరేదైనా, కులమా, ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది దాన్ని తీసివేయి. రెండవది, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37-38 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలు. పేతురు గారి సందేశం, సువార్తను విన్న తర్వాత అక్కడికి వచ్చిన వేల మంది ప్రజలు ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. అయ్యలారా, సహోదరులారా, మేమేం చేయాలి? ఇప్పుడు నిత్య జీవమును సంపాదించుకోవాలంటే, జీవ మార్గములో మేము నడవాలంటే ఏం చేయాలి? వారన్నారు, మీరు మారు మనసు పొందండి అని. ఏం పొందాలట? మారు మనస్సు పొందాలి. జీవ మార్గములో ప్రయాణించే వాళ్లకు మారు మనసు కావాలి. మారు మనస్సు అంటే, మారు మనసు అనేటువంటిది నేను మారు మనసు పొందాను అని మనం చెప్పుకుంటే వచ్చేది కాదు. అది మనల్ని చూసిన వాళ్ళు మన విషయమై సాక్ష్యం ఇవ్వాలి. ఒరే, వీడు యేసుప్రభుని నమ్ముకోకముందు అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు. యేసుప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో వీడు అంతా మారిపోయాడు. వీడి ప్రవర్తన మారిపోయింది, వీడి బ్రతుకు మారిపోయింది, మాట మారిపోయింది, నడక మారిపోయింది, జీవితం మారిపోయింది. అదే మారు మనసు. ఒకప్పుడు యేసుప్రభు నమ్మక ముందు, అమ్మో ఆమె నోరు మంచిది కాదు, ఆమె నోట్లో నోరేసి ఎవడో గెలవలేరంట కదా. కొంతమంది వాళ్ళు నోటికి దడిచే వాళ్ళు ఉంటారు. మొదలు పెడితే పురాణం
ఇంకా అది చెవుల్లో నుంచి రక్తం రావాల్సిందే. యేసుప్రభుని నమ్మిన తర్వాత ఎంత మార్పు ఉందా? ఈ సాక్ష్యం మారు మనసు సాక్ష్యం. ఒకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ద్వేషించే జీవితం, కానీ ఇప్పుడు ఆయన కొరకు ప్రాణం ఇచ్చేది కదా. అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తాం. అతడు ఆ మార్గమును లేకపోతే విశ్వాసమును చెరపడానికి, పాడు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అక్కడ ఉంటుంది, తనకు ప్రాణాధారమైందట కదా. తనకు ప్రాణాధారం, బ్రతుకుదెరువు ఏంటి? దేవుని మార్గాన్ని, విశ్వాస మార్గాన్ని చెడగొట్టడం, క్రీస్తు మార్గాన్ని పాడు చేయడం తనకు బ్రతుకు తెరువట. ఇప్పుడు కూడా చాలామందికి ఉందిలేండి కదా. వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటంటే క్రైస్తవం మీద బురద జల్లడం, అవునా? దేవుని పిల్లలను హింసించడం వారికి బ్రతుకు తెరువు. ఆనాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేశాడు కదా, అలా అది వారి జీవనాధారం అయిపోయింది. నేడు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత, జీవ మార్గంలోనికి వచ్చిన తర్వాత, ఆ మార్గం కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడు కదా. ప్రాణత్యాగం చేశాడంతే, హతసాక్షి అయిపోయాడు. అనేకులను హతమార్చాడు ఒకప్పుడు, కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువు కొరకు హతమైపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మారు మనస్సు, మారు మనస్సు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, జీవ మార్గములో ప్రయాణించే వారికి ఏముండాలట? మారు మనసు. ఒకటి, అభ్యంతరాలను విడిచిపెట్టాలి. రెండవది, మారు మనస్సు పొంది ఆ మార్గములో ప్రయాణం చేయాలి. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి మారు మనసు అవసరం. మూడవ విషయం చెప్పి దాటిపోదాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో అక్కడ ఉన్నది, మీ దేహములు, మీ అవయవాలు పాపానికి కాకుండా దేవునికి అప్పగించుకోండి కదా. పాపమునకు అప్పగించుకోవద్దు, ప్రభువుకి అప్పగించుకోండి అని చెప్పాడు. సమయం లేదు కాబట్టి చదివించడం లేదు నేను. అభ్యంతరాలు విడిచిపెట్టి జీవ మార్గంలో ప్రయాణం ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. మారు మనస్సు పొందిన వారై జీవ మార్గంలో ప్రయాణం చేయాలి. ప్రభువుకి అప్పగించుకొని, ప్రభు అధికారానికి అప్పగించుకొని, క్రీస్తు శిరసత్వానికి అప్పగించుకొని కదా ఆ మార్గములో ప్రయాణం చేయాలి. ఎందుకు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్త. మన విశ్వాసమునకు కర్త ఆయనే, ఆ విశ్వాసకర్త అయిన ఆయన వైపు చూస్తూ మనం ప్రయాణం చేయాలి. ఆయన వైపు చూస్తూ ప్రయాణం చేయాలి. ఆయనకు అప్పగించుకొని ప్రయాణం చేయాలి. అయితే ఒక ప్రశ్న, మరి ఇంతకు ఆ దారి ఎక్కడుంది? నమ్మిన వాళ్ళమైన మనకు అర్థమైందిలే, కానీ ఇంకా నమ్మని వారు ఉన్నారు కదా. ఆ దారి ఎలా? ఆ దారిలో మేము కూడా నడవాలంటే, ఆ దారిలో మేము ప్రయాణం చేయాలంటే ఎలాగా? ఆ దారి ఏంటి? ఎట్లా కనుక్కోవాలి? ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. మేలు కలుగు మార్గమేది అని కదా. పురాతనమైన మార్గాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. అయితే అందులో మేలు కలిగించే మార్గమేది అని తెలుసుకొని అందులో నడుచుకోండి అని చెప్పాడు. రకరకాలైన మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ఏ దారైనా అక్కడికే పోతుందిలే అనేవాళ్ళు ఉన్నారు. కానీ మేలుకరమైన మార్గం ఏది? విశాలకరమైన మార్గంలో పోయినా అక్కడికే పోతాములనే భ్రమపడుతూ వెళుతున్నారు. కానీ వారికి చివరికి ఏముంది? నాశనం. అయితే మేలు కలిగించే మార్గము ఏది అని అడిగి తెలుసుకోవాలి, విచారించాలి, తెలుసుకొని అందులో నడవాలి. అయితే ఆ దారేంటి అని మనం ఆలోచన చేస్తే, యోచిస్తే, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు,
10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము వచనం 9 చూడండి. 10వ అధ్యాయం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేనే ద్వారం అన్న కదా. నేనే ద్వారం, నా ద్వారానే ప్రవేశించాలి. అలాగైతే యేసు ప్రభువారు చెప్పిన ఇరుకు ద్వారం, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. అది ఇరుకైన ద్వారం, ఇరుకైన దారి. మరి ఆ దారి, ఆ ద్వారం ఎవరట? ప్రభు అంటున్నాడు, నేనే ద్వారం, నేనే ద్వారం. అంతేకాదు 14వ అధ్యాయము 6వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అట్లయితే ఆయన అంటున్నాడు, నేనే మార్గం. అలా అయితే ద్వారము ఆయనే, మార్గము కూడా ఆయనే. ఇరుకైన ద్వారం, ఇరుకైన దారి, అందులో మీరు ప్రవేశించడానికి పోరాడండి, పోరాడండి. అయితే ఆ ద్వారము నేనే అన్నాడు ఆయన, ఆ దారి కూడా నేనే, మార్గము కూడా నేనే. నా ద్వారానే తప్ప ఇంకెవ్వడును ఏ విధంగానూ పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు చేరలేడు. కాబట్టి దారి ఏదో అర్థమైంది మనకు, ద్వారం ఏదో అర్థమైంది కదా. ఆ ద్వారములో ప్రవేశించి ఆ దారిలో మనం ప్రయాణం చేయాలి. మనం ఎవరం? యాత్రికులం, ప్రయాణికులం. మన ప్రయాణము యేసుక్రీస్తు అనే ద్వారము గుండా ప్రవేశించి ఆయన దారిలో మనం ప్రయాణం చేయాలి. ఆ దారి ఎలాగో ఆయన ఏర్పాటు చేశాడు అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. ప్రభు ఏర్పరిచిన ఆ దారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం అనగా నూతనమైనదియు. ఆ మార్గం ఎట్లాంటిదట? నూతనమైనది, అది జీవము కలిగినది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము. ఆయన ఆ మార్గాన్ని తన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేశాడట. అది క్రొత్త మార్గం, జీవ మార్గం, అది నిత్య జీవపు మార్గం. ఆ మార్గాన్ని ఆయన ఏర్పరిచిన విధానం ఏంటంటే, ఆయన తన శరీరము అనే దారిని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారు ద్వారముగా ఉన్నాడు. నేనే ద్వారం. ఎక్కడికి? పరలోకానికి ద్వారం ఆయనే. నేనే మార్గము అన్నాడు. ఏ మార్గము? జీవమునకు పోయే మార్గం. ఆ జీవ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంతకుముందు అది లేదు. ఆయన తన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ మార్గము ఏర్పాటు చేయడం అంత సులభమైన పని కాదు, అంత తేలికైన పని కాదు. ఒక దారి, ఒక రోడ్డు వేయాలంటే ఏం చేస్తారు చెప్పండి? ప్రొక్లైన్తో ఆ రోడ్డును కదా మనం చూస్తాం. కొన్ని ఈ తార్ రోడ్లు అవి వేసేటప్పుడు దాన్ని చదును చేయాలి కదా, దాంట్లో మెటల్ వేయాలి, దాన్ని రోడలతో తొక్కించాలి. ఎంత ప్రయాస, ఎంత కష్టం. దేవుడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము ఆయన శరీరమే. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రికలు 4వ అధ్యాయములు 24వ వచనం, మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించుకున్నాడు.
మన అతిక్రమ క్రియలను బట్టి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. ఆయన దేహం, ఆయన శరీరం మన కొరకు దారి ఏర్పాటు చేయడానికి. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి గమనించండి, చదవండి. విశ్వాసమూలమున తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా, ఆ దారి ద్వారా, ఆ ద్వారము ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఆయన ద్వారా మనకు ప్రవేశం, ఆయనే మనకు మార్గం. అట్లయితే ఆ మార్గం ఎట్లా ఏర్పాటు చేశాడు? ఆయన శరీరము ద్వారా. ఆయన మన కొరకు జీవ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన శరీరము నలుగగొట్టబడింది. కొరడా దెబ్బల చేత, రాను వారి కొరడా దెబ్బల చేత ఆయన శరీరం నాగటి చాళ్ళలాగా దున్నబడింది. ప్రొక్లేన్తో రోడ్డు అలాగూ కదా, రేపినప్పుడు, గీసినప్పుడు చాళ్ళు ఏర్పడతాయి చూసారా? ఆయన శరీరం చాళ్ళుగా దున్నబడింది. ఆయన శరీరము నలుగగొట్టబడింది. ఆయన తన శరీరము అనే తెర ద్వారా మనకు మార్గము ఏర్పాటు చేశాడు. ఆయన తలపైన ముండ్ల కిరీటం మన తలంపుల పాపాన్ని బట్టి, మనం ఆశించిన దాన్ని బట్టి, మనం ఊహించిన దాన్ని బట్టి జరిగించిన ప్రతి పాపము కొరకై ఆయన తలపైన ముండ్ల కిరీటం, ఆయన తలలో ముళ్ళ కిరీటం ఒత్తబడి ఆయన శరీరంలో నుండి, తలలో నుండి చివ్వున రక్తము చిందించబడింది. ఆయన శరీరము రక్తముతో ముద్దగా మార్చబడింది. నెత్తుటి ముద్దగా మారిపోయాడు ఆయన. తారు ముద్దను కరిగించి రోడ్డు కదా, ఆ కంకరలో వేసి రోడ్డు దారిని ఏర్పాటు చేసినట్లుగా ఆయన శరీరము రక్తముతో కలిసిపోయి, నెత్తురుతో కలిసిపోయి మన కొరకు మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన పాదాలలో, ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. ఎందుకో తెలుసా? జీవమునకు పోయే మార్గమును ఆయన ఏర్పాటు చేయడానికి. ఆయన జీవ మార్గం, నిత్య జీవం. ప్రియులారా, ఆయన అన్నాడు, నేనే ద్వారం, నేనే మార్గం. ఎవడైనను సరే నా ద్వారానే. అయ్యో, ఆ జీవములో ప్రవేశించడం ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టముతో కూడిన పని తెలుసా? అందుకొరకు మనకు ఏ కష్టము లేకుండా చేశాడు ఆయన. నిత్య జీవము సంపాదించుకోవడానికి మనము ఏ కష్టము అక్కరలేదు, మనకు ఏ ప్రయాస అక్కర్లేదు. మనం ఏమి దాని కొరకు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఉచితముగా మన కొరకు ఆ మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. దాని కొరకు చెల్లించవలసిన వెలంతా, ఖర్చంతా, ప్రయాసంతా ఆయనే అనుభవించాడు. ఆ దారిలో ప్రవేశించడానికి, ఆ దారి మన కొరకు ఏర్పాటు చేయడానికి మనం వెచ్చించింది ఏమీ లేదు, మనం కష్టించింది ఏమీ లేదు, మనం ఖర్చు పెట్టిందంటూ ఏమీ లేదు. ఉచితంగానే ఆయన మనకు అనుగ్రహించాడు. మనకు ఉచితమే కానీ దాని కొరకైన వేల ఆయన చెల్లించాడు. ఆ మార్గమును ఏర్పాటు చేయడానికి దాని కొరకు వెల చెల్లించాడు. ప్రభుత్వాలు రహదారులు ఏర్పాటు చేసి దానికైన వెల, ఖర్చు మన దగ్గర టోల్గేట్ ద్వారా కదా, పన్ను ద్వారా వసూలు చేస్తున్నారు. కానీ ప్రభు మన దగ్గర ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం ప్రయాణించడానికి మన దగ్గర ఏమీ వసూలు చేయడం, మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఉచితముగా మనకు అనుగ్రహించిన ఈ జీవాన్ని
కాదనుకొని కాలిపోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. యుగాలు అగ్నిగుండంలో కాలిపోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ రాత్రి నీ కొరకే ఈ వర్తమానం. సమయం లేదు, కాలగతులు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రభువు రాకడ చాలా సమీపం. ప్రభువు రాబోతున్నాడు. యుగాంతపు గడియలు ఆసన్నమవుతున్నాయి. నశించి నిత్యాగ్ని గుండానికి పోయే సమయం దగ్గర పడింది. నమ్మిన వారు ప్రభు వద్దకు కొనిపోబడే సమయము దగ్గర పడింది. ప్రభువు రాకడ మన పోకడ దగ్గర పడింది. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ క్షణాన వస్తాడో మనకు తెలియదు. నీవు ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తావో తెలియదు. ప్రాణముండగానే, సమయముండగానే, నీ బంధువులో ప్రాణముండగానే ఈ రాత్రే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వీకరించు, అంగీకరించు. ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన దారిలో, మార్గంలో నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు. విశాల మార్గంలో విచ్చలవిడితనంతో పాపములో పొర్లాడుతూ కదా, పాపాన్ని జుర్రుకుంటూ లోకములో ఇష్టానుసారంగా బ్రతికితే అంతముంది, నాశనం ఉంది, ఏడుపు ఉంది, వేదన ఉంది. కానీ ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, అభ్యంతరాలను విడిచిపెట్టి, ఆయన అంటాడు, నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. అలాగూ ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడితే ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం కదా, నేనే ద్వారం అన్నాడు. అలా అయితే ఆ ద్వారంలో, ఆ మార్గంలో ప్రవేశించడానికి మనకు కావలసిన అర్హత, క్వాలిఫికేషన్ ఏదో తెలుసా? ప్రభువా, పాపినైన నన్ను క్షమించండి. పాపములో ఇష్టానుసారంగా, లోకములో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, నన్ను క్షమించండి, నీ బిడ్డగా నన్ను చేసుకోండి. నా కొరకు నీవు ఏర్పరిచిన మార్గము ఈ దినం నాకు బోధపరచబడింది. మోక్షానికి చేరే మార్గము నీవేని, అది నీ శరీరమును తెర ద్వారా ఏర్పరిచావని నాకు అర్థమైందయ్యా. నేను నమ్ముతున్నాను, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతారో అటివారు ఈ మార్గములో యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జీవములో ప్రవేశించగలం. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎవరు ఈ జీవ మార్గంలో ప్రయాణిస్తారు? సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను అన్నాడు, పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకుంటాడు అని అన్నాడు. పాతాళాన్ని తప్పించుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికి వస్తుందట? బుద్ధిమంతులకు వస్తుంది. వాడు పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థమవుతుంది. ఈనాడు చాలామంది బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ, ఎఫెసీ 5:15 చెప్పాడు కదా, దినములు చెడ్డవి. కాబట్టి ఏం చేయాలట? సమయమును సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారు? జ్ఞానం కలిగిన వారు అని చెప్పాడు కదా. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. అవును, జ్ఞానుల లక్షణం, బుద్ధిమంతుల లక్షణం పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకోవడం. బుద్ధి వచ్చిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి, నేను పాపము చేశాను, నీకును పరలోకానికి విరోధంగా పాపము చేశాను అని బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాడు. జ్ఞానము తెచ్చుకొని తిరిగి వచ్చాడు. ఈ రాత్రి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. రేపు నీది కాదు, ఇప్పుడేంలే, ఇంకా నాకు చాలా జీవితం ఉంది,
కదా. ఇప్పుడే ఎందుకు నాకు అనుకుంటున్నావేమో. యవనస్తుడా, యవన సహోదరి, సమయం మనది కాదు. నేడు అనేది ఉండగానే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. పరలోకానికి, మోక్షానికి చేరే జీవ మార్గములో ప్రవేశించు. ప్రభు ఈ తలంపులు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా, తేటగా, మనము యాత్రికులం, మనం ప్రయాణికులం. ఈ లోక యాత్రను ఏదో ఒక రోజు మనం ముగించాలి. అయితే మన గమ్యం ఎక్కడ? ఏ దారిలో మనం ప్రయాణం చేస్తున్నాం? విశాల మార్గం ఉందిలే. ఒకడు తనకు ఏర్పరచుకున్నాడు మార్గం. తన దృష్టికి అది యథార్థంగా కనబడుతుందట. కానీ తుదకు అది మరణానికి, నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఒకడు ఏర్పరచుకున్న మార్గం, నీవు ఏర్పరచుకున్న మార్గం, అది నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏర్పరిచిన మార్గం ఒకటి ఉంది. అది ఆయన తన శరీరము ద్వారా ఏర్పరిచిన మార్గం, ఆయన రక్తము ద్వారా ఏర్పరిచిన మార్గం. ఆ దారిలో ప్రయాణం చేస్తే, ఆ మార్గములో నీవు ప్రయాణం చేస్తే మోక్షానికి వెళతావు, నిత్య జీవానికి వెళతావు. నీ మార్గాన్ని విడిచిపెట్టి ఆయన మార్గములో ప్రయాణం చేయి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ మాటలు వింటుండగా ఇంకా ప్రభువుని నమ్మని వారు, జీవ మార్గంలో ప్రయాణం చేయని వారు ఈ స్థలంలో ఇంకెవరైనా ఉంటే ఇప్పుడైనా ప్రభువుకి అప్పగించుకోండి. ఏ సమయాన యాత్ర ముగిస్తుందో తెలియదు, ప్రయాణం ఆగిపోతుందో తెలియదు, ప్రాణం పోతుందో తెలియదు. నీ బొందిలో ప్రాణం ఉండగానే నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించుకో, అప్పగించుకో. అభ్యంతరాలు విడిచిపెట్టి, ఆటంకాలు విడిచిపెట్టి, మారు మనస్సు పొంది ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకొని జీవ మార్గంలో ప్రయాణించు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి, ప్రభువా, పాపినైనా నన్ను క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నా పాపముల కొరకే ప్రాయశ్చిత్తార్థమైన బలిగా నీవు అర్పించబడ్డావు, నా దోష శిక్ష అంతటి నీవు భరించి నాకు దారి ఏర్పరిచావు, పరలోక ప్రాప్తిని నాకు అనుగ్రహించావు. నమ్ముతున్నానయ్యా, అంగీకరిస్తున్నానని హృదయపూర్వకంగా ఈ రాత్రి నీవు చిన్న ప్రార్థన నీవు చేయగలిగితే తప్పక ప్రభువు నీకు రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ రాత్రి వెల్లడపరిచిన మీ దివ్యమైన వాక్కులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ మాటలు వ్యర్థపరచక తండ్రి, తగిన కాలములు ఫలించినట్లుగా కూడి ఉన్న వారికిని, శబ్దయంత్రము ద్వారా వినుచున్న వారికిని మాత్రమే కాదు, ఈ సంఘానికి కూడా ప్రయోజనకరంగా అయా ఈ మాటలు మీరు పలికించారని నమ్ముతూ మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.